అని మీరే అంటే ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎందుకు మరి దానికి కట్టుబడి ఉండలేదు? ఇంతవరకు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓయో మీదకెళ్ళి రైడ్లు చేసి ఓయోలో ఉన్నారా, పోయారా, పీకారా, అంటే అక్కడికి వెళ్ళారా, అక్కడ ఎవరున్నారు అని చెప్పేసి అంటే తనిఖీలు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకని ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని డబ్బులు కట్టారు, ఎంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికీ కూడా పాల్తండ, వద్దిపట్ల, తర్వాత మీరు చూసుకున్నట్టయితే నల్గొండ, దేవరకొండలో ఇప్పటికీ కూడా పొద్దున్నే 7 గంటలకి 6 గంటలకి మబ్బులో లేచి ఇంట్లో నుంచి పరారై వెళ్ళిపోయి రాత్రి 11 గంటలకి వచ్చి పడుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా నాతో మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏది డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఏజెంట్లుగా ఉండి ఏజెంట్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు పొద్దున్నే 5 గంటలకి 4 గంటలకే పారిపోయి రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. తర్వాత చాలా మంది మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నాం సార్. మా బాధ చెప్పుకుందామంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదు సార్. ఇంతవరకు ఎవరు కూడా పోలీసులు దీని మీద మీరు చూసుకున్నట్లయితే ఆగ మేఘాల మీద నేను ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పాలిటీషియన్స్ ని ఇంక చాలా మందిని నేను అడిగేది ఏంటంటే, అడ్వకేట్ సుబ్బు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎందుకని కనీసం మినిస్టర్ సీతక్క అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా కానీ ఇవ్వట్లేరు. సీఎం గారు అపాయింట్మెంట్ కోసం అయితే ఇక నేను మాట్లాడని వ్యక్తి లేరు, చేయని ప్రయత్నం లేదు. ఎందుకని అడ్వకేట్ సుబ్బు పేరు చెప్తే అడ్వకేట్ సుబ్బుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అడ్వకేట్ సుబ్బు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ సంస్థను ఏంటి సార్ అని మాట్లాడడానికి అవకాశానికి కూడా దొరకట్లేదు. నేను లిటరల్ గా డిప్యూటీ సీఎం గారికి అయితే వాళ్ళ మేనేజర్ గారికి, వాళ్ళ పిఏలకి, వాళ్ళ పర్సనల్ పిఏలకి మేము చూపిస్తా, కాల్ రికార్డ్ ఉంది మీకు ఇస్తా, ఎన్నిసార్లు మాట్లాడినా అదిగో సార్ అక్కడికి వెళ్ళారు సార్, నేనన్నా ఆఖరికి మొన్న ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి కూడా నేను వస్తా సార్ అంటే వాళ్ళ పర్సనల్ పిఏ సార్ ఇక్కడికి వచ్చినా కలవకపోవచ్చు అని చెప్పి నేను వెళ్ళా, మధురకి వెళ్ళి సార్ని కలుద్దామని వెళ్తే ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాం కనీసం ఎవరు కలవట్లా. ఎందుకు కలవకపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు బండి సంజయ్ కుమారుడు ఏదైతే కేసులో ఇరుక్కుండో దాంట్లో ఆగ మేఘాల మీద జరిగిన జస్టిస్ మరి ఇక్కడ ఎందుకని కడుపేదలైనటువంటి గిరిజనులకి, కడుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి, ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇక్కడ అంటే న్యాయం జరగట్లేదు అనేది నేను సూటిగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. సార్ మీరంటే మాకు గౌరవం, సీఎం గారు మిమ్మల్ని మేము ఏరుకోరి మరి ఎన్నుకున్నాం. తెలంగాణలో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసి న్యాయవాదులుగా మీకు సపోర్ట్ చేసి వెన్నంటూ ఉన్నాం. సో దానికి కృతజ్ఞతగా మీరు ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు, మేము దాన్ని అభినందిస్తున్నాం. కానీ బాధితులకు న్యాయం చేయండి. డిలే జస్టిస్ కూడా అన్యాయంతో సమానమే. దయచేసి ఎందుకని ఏ ప్రభుత్వ పెద్దలు ఆఖరికి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, కొత్తగా పార్టీ పెట్టి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్తున్నటువంటి నాయకురాలు ఉన్నారో మరి వాళ్ళు కూడా ఎవరు కనీసం ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడలేదు? ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎందుకని ఇంతవరకు న్యాయం జరిగే దిశగా కృషి చేయడం లేదు? అంటే ఇక్కడికి వాళ్ళు ఎంతమంది చనిపోయినా సరే ఇక వాళ్ళ ప్రాణానికి విలువ లేదు, వాళ్ళ ఓటుకు మాత్రమే విలువ. దయచేసి నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా నేను ఈ మీడియా వేదికగా నేను దండం పెట్టి మరి వేడుకునేది ఏంటంటే, దయచేసి ఈ ఇష్యూ గురించి మీరు అంటే తీవ్ర స్థాయిలో దీని మీద ఒత్తిడి తీసుకొస్తే మాత్రమే ఈ కేసులో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. కోర్టుల ద్వారా ఇది వెళ్తే సంవత్సరాల తరబడి జరుగుతుంది. సో దయచేసి ఆర్బిట్రేషన్ కానీ లేదంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయినా సరే, బాధితులు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, బాధితులకి న్యాయం జరగదేమోనని అంటే అపోహలోకి వెళ్ళి వాళ్ళ మనసులో కుమిలిపోయి వాళ్ళంతరకు వాళ్ళుగా ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా వాళ్ళు ప్రేరేపితం అవుతున్నారు. ప్రతిరోజు మీకు చెప్తే చాలా అంటే హాస్యాస్పదంగా ప్రతిరోజు అక్కడ నుంచి తండాల నుంచి ఫోన్లు చేసి సార్ మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, ఏమైంది సార్, దీని గురించి ఎక్కడ మాట్లాడలేదేంటి సార్, ఇక్కడ ఏమవుతుంది సార్, మేమంటే బ్రతకాలా చనిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ మంగ్లీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిరా అని మాట్లాడి గొంతు దించుకొని, చొక్కాలు దించుకొని, బట్టలు దించుకున్నటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకని ఈ విషయం మీద స్టాండ్ తీసుకోవట్లేదు? ఎందుకని అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం మాత్రమే చేసింది. నేను గతం నుంచి కూడా ఈ విషయాల్ని వీళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ ను కూడా నేను గతంలో కూడా నేను ఖండించుకుంటూనే వచ్చా. సో ఇది కేవలం ఎవరు
వచ్చినా సరే వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసము వస్తున్నారు, షో పుటప్ చేస్తున్నారు. వాళ్ళకి అందినవే లేదంటే వాళ్ళకి కావాల్సింది సంపాదించుకుంటున్నారు. అది నేమా ఇంకా రకరకాలుగా ఏదైనా సరే వాళ్ళంతా ఇందులో నుంచి నిష్క్రమిస్తున్నారు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఈ స్కామ్, ఇంత పెద్ద స్కామ్ బయటకు రావడానికి నిజంగా మీ మీడియా మిత్రుల సహకారం నిజంగా మరువలేనిది. ఈ రోజు తెలంగాణలో ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చిందంటే తీసుకొచ్చిన నాకంటే కూడా దాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులు